హలో హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు ఏ ట్రేడింగ్ అకాడమీ. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి యాంకర్డ్ వాల్యూమ్ ప్రొఫైల్. ఓకే, సో ఈ యాంకర్డ్ వాల్యూమ్ ప్రొఫైల్ అంటే ఏంటిది, ఇది ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం, ఓకే ఇది మనం డిస్కస్ చేసాం ఈరోజు. ఓకే, ఈ ఇండికేటర్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ వాల్యూమ్ ఇండికేటర్, ఈ ఇండికేటర్ ఉంది కింద, ఈ వాల్యూమ్ ఇండికేటర్. ఈ వాల్యూమ్ ఇండికేటర్ ఏంది, ఈ క్యాండిల్ స్ట్రెంగ్త్ ఎంతనో మనకి ఐడెంటిఫై చేస్తుంది. ఓకేనా, ఈ వాల్యూమ్ స్ట్రాంగ్ ఉంది, మనకి క్యాండిల్ స్ట్రాంగ్గా మనకి మూవ్ అయిందంటే దాన్ని బట్టి మనకి అప్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, అప్వర్డ్ పోయే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి మనకి ఐడెంటిఫై చేస్తాం. సపోజ్ మనకి సెల్లింగ్ క్యాండిల్ ఆర్ ఎల్స్ మన రెడ్ వాల్యూమ్ హెవీగా ఉంది, మనకి దాని ఈక్వల్గా క్యాండిల్ వచ్చేసి మనకి ఒక పిన్ బార్ అన్న ఆర్ఎల్స్ మనకి స్ట్రాంగ్ ఏమంటారు బిగ్ బార్ క్యాండిల్ అయినా ఫామ్ అయిందనుకో, దాన్ని బట్టి మనం ఏమనుకుంటాం, మనము రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది, డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్స్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేస్తాం ఆన్ బేసిస్ ఆఫ్ దిస్ వాల్యూమ్ అండ్ క్యాండిల్. బట్ మనకి ఒక ఏరియాలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేయాలంటే మనం ఏం చేస్తాం, ఈ ఏరియా నుంచి రివర్స్ అయింది కాబట్టి ఇది మన సపోర్ట్ ఏరియా అంటాం. సపోజ్ ఈ ఏరియా నుంచి మనకి మూవ్ అయింది కాబట్టి ఇది మన రెసిస్టెన్స్ ఏరియా అంటాం. ఓకే, బట్ మనకి ఈ రెసిస్టెన్స్ ఏరియాకి ఫుల్ రాకముందుకే ఇక్కడి నుంచి రివర్స్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ రావాలి కదా. ఇప్పుడు చాలా మటుకి సపోజ్ ఈ ఏరియా ఉంది, ఓకే ఒక ఏరియా ఉంటుంది, ఒక ఏరియా ఈ సపోర్ట్ ఏరియా ఉంటుంది. ఓకేనా, మనం ఇక్కడ దాకా రివర్సల్ రాగానే ఈ ఏరియా దాకా వస్తాం అనుకుంటాం, బట్ ఇక్కడి నుంచి రివర్స్ అయిపోతుంది. సో ఎందుకు, ఓకేనా, బికాస్ రివర్స్ వచ్చిన తర్వాత మనకి బయర్స్ అండ్ సెల్లర్స్ ఒక ఏరియాలో అమౌంట్ అనేది డిప్లాయ్ చేస్తుంటారు అన్నమాట. కొంతమంది బయింగ్ కోసం డిప్లాయ్ చేస్తారు, కొంతమంది సెల్లింగ్ కోసం డిప్లాయ్ చేస్తారు. సో అది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం. ఓకే, సో లెట్స్ గో టు ద టాపిక్ నౌ. ఇందులో మనకి లెఫ్ట్ సైడ్లో మనకి ఈ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా. ఓకే, ఇందులో ఫోర్త్ ఆప్షన్కి వెళ్తే పైన ప్రొజెక్షన్ ఉంది కదా, ప్రొజెక్షన్ కింద మనకి వాల్యూమ్ బేస్లో థర్డ్ ఆప్షన్ ఈజ్ యాంకర్డ్ వాల్యూమ్ ప్రొఫైల్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్, ఇది కూడా యూజ్ చేస్తాం మనం. సో ప్రజెంట్లీ మనం టాపిక్ వచ్చేసి యాంకర్డ్ వాల్యూమ్ ప్రొఫైల్ కాబట్టి ఇది నేను క్లిక్ చేసి నేను చార్ట్ మీద డిప్లాయ్ చేసిన. ఓకే, చార్ట్ మీద డిప్లాయ్ చేసిన మనం. 1 second. ఓకే, ఓ సారీ, డిప్లాయ్ అయిపోయింది. ఓకే, సో మనం యాక్చువల్లీ ఇది ఏంటంటే యాంకర్డ్ వాల్యూమ్ అంటే రీసెంట్ ఏరియా తీసుకుంటుంది. ఓకే, మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, చార్ట్ పై డిప్లాయ్ అయ్యగానే మనకి ప్రజెంట్ మార్కెట్ మూవ్మెంటే చూపిస్తాం అన్నమాట. ఇక మార్కెట్ క్లోజ్ అయిపోయింది మనకి, సండే కదా, సో మార్కెట్ క్లోజ్ అయిపోయింది. సో ఈ ఏరియా నుంచి మనకి మూమెంట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి వీళ్ళు దీని త్రూ మనం ఐడెంటిఫై చేయొచ్చు. 1 second. ఓకే, సో మనం ఈ యాంకర్డ్ వాల్యూమ్ సెట్టింగ్స్కి వెళ్ళి చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఎక్కడ తీసుకున్నాం, ఇది మనం ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ యూజ్ చేస్తున్నాను. ఓకే, వెబ్సైట్ యూజ్ చేస్తున్నాను ఫర్ దిస్ చార్ట్స్. ఓకే, ఇందులో మనము యాంకర్డ్ వాల్యూమ్ ప్రొఫైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలంటే ఈ వాల్యూమ్ మీద, ఈ ఇండికేటర్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మన ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ రోస్. మనం ఎప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, దాని తర్వాత రో సైజ్, ఈ రో సైజ్ ఉంది కదా, ఒక నిమిషం అండి, ఇది అప్ అండ్ డౌన్ ఉంటుంది యాక్చువల్లీ, ఇది అప్లై డిఫాల్ట్. ఓకే, ఇప్పుడు ఇది సపోజ్ ఇది రో వాల్యూమ్ ఉంది కదండి. ఓకే, ఇది మన రో. ఓకే, మన మ్యాక్స్ ఐడియా ఉంది చాలామందికి, ఇది ఒక రో, మన కాలమ్స్ ఇది రోస్. ఈ రోలో మనకి లెంత్ ఉంది కదా, ఈ రో లెంత్ వచ్చేసి మనం 25 పెడితే మనకి ఇంత ఏరియా మనకి కవర్ అవుతుంది. ఇఫ్ సపోజ్ ఈ ఏరియాని నేను 100 చేస్తా, ఓకే ఇది ఇంకా చిన్న అయిపోతుంది. ఇంకా లోవర్ ప్రైస్లో సెల్లర్స్ అండ్ బయర్స్
ఎంత యాక్టివ్గా ఉన్నారని చెప్పేసి ఇది ఐడెంటిఫై చేస్తుంది. ఓకేనా. ఇందులో మనం టైం ఫ్రేమ్ ఉంటుంది కదా, మనం తక్కువ ఇప్పుడు మనం డే టైం ఫ్రేమ్ తీసుకున్నాం, తర్వాత మనకి ఈ వాల్యూమ్ వచ్చేసి ఎంత, ఇది మనకి 1 hour టైం ఫ్రేమ్ది. ఓకేనా, అలా మనం ఐడెంటిఫై చేస్తాం. బట్ దీంట్లో అలా ఉండదు. ఇది మనం 1 day టైం ఫ్రేమ్ తీసుకున్నాం కదా. బట్ ఈ వాల్యూమ్ వచ్చేసి స్ట్రైక్ ప్రైస్ మీద డిపెండ్ ఉంటుంది. స్ట్రైక్ ప్రైస్ కాదు, ప్రైస్ మీద డిపెండ్ ఉంటుంది. ఓకే, ఈ ప్రైస్లో ఈ వాల్యూమ్ సెల్లర్స్ అండ్ బయర్స్ ఎక్కువ ఉన్నారు. ఏ ప్రైస్లో 1312, ఇది రిలయన్స్ అన్నమాట. 1312 ఈ ఏరియాలో మనకి సెల్లర్స్ అండ్ బయర్స్ ఎక్కువ అని చెప్పేసి మనకి చూపిస్తుంది. ఓకేనా. ఇంకా ఈ వాల్యూమ్ మొత్తం, ఈ చార్ట్ మొత్తం వాల్యూమా అంటే కాదు, ఓన్లీ ఈ క్యాండిల్ వాల్యూమే ఇది. ఓకేనా, ఓన్లీ 1 day ఏరియా ఆర్ ఏమంటారు 4 hours ఏరియానే ఇది తీసుకుంటుంది. ఓకేనా, ఒక రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ యూజ్ చేసుకోవాలన్నమాట. బట్ ప్రజెంట్లీ మనము అది యూజ్ చేయం కాబట్టి మనకి రీసెంట్ 30 minutes రీసెంట్ 1 hour రీసెంట్ ఒక 2 hours వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది ఆటోమేటిక్గా ఇది. ఓకేనా, యాంకర్డ్ వాల్యూమ్ అలా అలా వర్క్ చేస్తుంది అన్నమాట. సో మనకి ఇదేంటి 25 కాబట్టి 25 మనం ఇది ప్లాన్ చేద్దాం. ఇదేంటి ఏరియా వాల్యూమ్. ఓకే, ఏరియా వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్. చూడండి, ఇక్కడ మీరు ఏరియా ఉంది కదా. ఓకే, ఇక్కడ క్యాండిల్స్ ఉన్నాయి కదా. ఈ మనకి 1316 నుంచి 1310. ఓకేనా, ఈ ఏరియా వరకు క్యాండిల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. పైన మనకి కొంచెం థిక్నెస్ తగ్గిపోయింది. ఓకేనా, అంత థిక్నెస్ కనిపించట్లేదు మన క్యాండిల్స్ కదా. ఎందుకంటే మనము ఈ వాల్యూమ్ ఏరియా సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో మనం 70% ఏరియా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ 70% ఈ వాల్యూమ్లో ఏ యాక్టివ్ సెల్లర్స్, ఎక్కడ మనకి యాక్టివ్ సెల్లర్స్ ఉన్నారో అక్కడి నుంచో 70% ఏరియా అది సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి, మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద ఉంది కాబట్టి పైన కొంచెం యాక్టివ్ ఉన్నారు ఇంకా. ఓకే, ఇక యాక్టివ్ బయర్స్ అండ్ యాక్టివ్ సెల్లర్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే, దాని మీనింగ్ అది. ఇఫ్ సపోజ్ మనం 100 చేసినాం, చూడండి పైన మొత్తం ఇదాకా హైలైట్ అయిపోయిందా. సపోజ్ నేను ఇది 40 యూజ్ చేశాను. ఓకే, 4 rows యూజ్ అవుతున్నాయి ఇది ఇప్పుడు. ఓకేనా, సో వాల్యూమ్ ఏరియా చెక్ చేసి స్కాల్పింగ్ కోసం యూస్ చాలామంది ఇది, కానీ లిమిట్ పెద్ద ఇంపార్టెంట్గా ఇది 70 కాబట్టి 70 పెట్టేసాం ఇది. ఓకే, ఈ వాల్యూస్ వచ్చేసి ఒక ఏరియా, ఒక క్యాండిల్లో ఒక ప్రైస్ దగ్గర ఎంతమంది సెల్లర్స్ అండ్ బయర్స్ ఉర్రు ఆ క్యాలిక్యులేషన్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, అది పెద్ద యూజ్ ఏముంటుంది మనకి. ఆ క్యాలిక్యులేషన్ యూజ్ చేసి మనం ఏం ట్రేడ్ ప్లాన్ చేయం. మనం ట్రేడ్ అంతా కాంప్లికేట్ చేసుకోవడం అవసరం లేదు, మనం ఈజీగా ప్లాన్ చేద్దాం. ఈ బిడ్ సైజ్ వచ్చేసి నథింగ్ అంటే, సపోజ్ ఈ బిడ్ సైజ్ ఉంది కదా, ఇది డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ అయింది అన్నమాట. ఇప్పుడు 30 ఉంది కదా, 50 పెట్టుకుంటే డిక్రీజ్ అయిపోతుంది. ఇఫ్ సపోజ్ ఇది నేను 70 పెట్టాను, ఇంక్రీజ్ అయిపోతుంది. ఈ చార్ట్ చెక్ చేసుకోవడానికి మనము డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట. రెగ్యులర్గా బై డిఫాల్ట్ 30 ఉంటుంది కాబట్టి 30 పెడతాం. ఇది ఇంపార్టెంట్. ఇక చూడండి, అప్ వాల్యూమ్ డౌన్ వాల్యూమ్ ఉంది. సపోజ్ దీని మీనింగ్ ఏంది, ఈ ఏరియాలో బ్లూ కలర్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ వచ్చేసి మనకి అప్ వాల్యూమ్ అనుకుంటాం. ఓకే, బయర్స్ అనుకోండి. ఇదేంది రెడ్ వచ్చేసి సెల్లర్స్. యాజ్ పర్ ఏంది అంతే కదా. బట్ నార్మల్గా మనము ఇది అలా చూడొద్దు. ఓకేనా, ఇక్కడ మనకి బయర్స్ ఎక్కువ, ఇక ఈ ఏరియా అందరితో కంపేర్ చేస్తే ఇక్కడ బయర్స్ ఎక్కువగా అని చెప్పేసి ఇక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేసి వెయిట్ చేద్దాం అన్నమాట. ఓకేనా, సో డోంట్ ప్లాన్ లైక్ దట్. బయర్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఓన్లీ ఇండికేటర్ మీద డిపెండ్ అయ్యి మనం ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. ఓకే, ఇదే ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది అప్ అండ్ డౌన్ ఉందా. సపోజ్ టోటల్ వాల్యూమ్ పెట్టుకున్నాం అనుకో, ఈ క్యాండిల్లో సెల్లర్స్ అండ్ బయర్స్ ఉన్నారు, ఎంతనే లేదు. మనమేంది క్యాండిల్ సైజ్ చూసుకున్నాం అంతే. అంటే ఈ ఏరియాలో ఈ క్యాండిల్ సైజ్, ఈ రో సైజ్ చూసుకున్నాం. ఈ రోలో చూడండి, ఈ అన్నిటికన్నా ఇది స్ట్రాంగ్ ఉంది, ఇలా స్ట్రెంత్ ఎక్కువ ఉంది. అంటే ఈ ఏరియాలో మనకి సెల్లర్స్ అండ్ బయర్స్ చాలా ఎక్కువ ఉన్నారని అర్థం. ఓకే, నా మ్యాక్సిమం టోటల్ వేస్తాను, టోటల్ పెట్టుకుంటాను.
నేను బ్లూ బయర్స్ అని చెప్పేసి బై చేయడం అది పెట్టుకున్నాను అనమాట. పాయింట్ ఆఫ్ కంట్రోల్ మీద డిపెండ్ అవుతాను. ఓకే, ఈ వాల్యూమ్ హై వచ్చేసి నథింగ్ అండి. మనం ఎక్కడ స్ట్రాంగ్గా మనకి థిక్నెస్ 70% వేసినాం కదా, 70% ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు ఉందని ఐడెంటిఫై చేయడానికనే ఇది. ఇక్కడ మనం 30% వేసుకుంటే ఆ 30% షిఫ్ట్ అవుతుంది. ఇది 100% తీసుకుంటే 100% తీసుకుంటుంది. ఎందుకంటే చాలామంది ఇది సడన్గా చూసి మనం ఎగ్జిట్ అవ్వలేరు కదా. సో ఈ 70% పెట్టిన తర్వాత ఒక లైన్ ఆటోమేటిక్గా డ్రా అవుతుందని చెప్పేసి ఇది యూజ్ చేస్తారన్నమాట. బట్ మనకు అంత యూజ్ ఉండదు, లైట్ అండి. చాలామంది యూజ్ చేస్తారు, మేబీ వాళ్ళకి యూజ్ ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ అండి మన టాపిక్లో, మన ఇండికేటర్లో. పిఓసి ఈజ్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ కంట్రోల్. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంది కదా, ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్లో మనకి హెవీ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ అండ్ బయర్స్ ఉన్నారని అర్థం. ఓకే, దిస్ ఇండికేట్స్ హై ట్రేడింగ్ వాల్యూమ్. ఓకేనా, ఇక్కడ చాలా ట్రేడింగ్ వాల్యూమ్ ఉంది. ఇక్కడ చాలామంది సెల్లింగ్ ఆర్ బయింగ్ చేస్తారు. బట్ మనకి ఇక్కడ సెల్లింగ్ చేస్తురా బయింగ్ చేస్తురా అని మనకి ఎలా ఐడెంటిఫై అవుతుంది? అది ఇంపార్టెంట్ కదా. మనం నార్మల్ ఏమనుకుంటాం, ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ మార్కెట్ పైన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ మనకి ఈ రేంజ్లో ఉంది. ఓకే, మార్కెట్ మనకి ఈ రేంజ్లో ఉంది. మన పాయింట్ ఆఫ్ కంట్రోల్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో మనం ఏమనుకుంటాం, ఈ ఏరియా సపోర్ట్ లాగా వర్క్ చేస్తుంది. ఇఫ్ సపోజ్ మన పాయింట్ ఆఫ్ కంట్రోల్ పైన ఉంది, ఓకే, ఇది మనకి రేషన్స్ లాగా వర్క్ చేస్తుందని అర్థం. ఓకేనా, బట్ మనము డైరెక్ట్ మనకి ఈ ఏరియా రాగానే మనం బయింగ్ సెల్లింగ్ చేస్తామా అంటే చేయొద్దు. ఓకేనా, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండికేటర్ ఓన్లీ అక్కడ సపోర్ట్ అండ్ ఏరియా కన్ఫర్మేషన్ కోసమే. మనం ట్రేడ్ ప్లాన్ చేయాలంటే ప్రైస్ యాక్షన్, క్యాండిల్ కన్ఫర్మేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఓకే, ఇండికేటర్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, పాయింట్ ఆఫ్ కంట్రోల్ అర్థమైంది కదా. పాయింట్ ఆఫ్ కంట్రోల్లో నథింగ్ బట్ మనకి హెవీ నెంబర్స్ ఆఫ్ సెల్లర్స్ అండ్ బయర్స్ ఉంటారు. ఓకే, మనకి పాయింట్ ఆఫ్ కంట్రోల్ అయితే అర్థమైంది కదా. ఈ ఏరియాలో మనకి హెవీ బయర్స్ అండ్ సెల్లర్స్ ఉన్నాయని అర్థం. ఓకేనా, ఈ లైన్ మనం యూజ్ చేసుకొని మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం డ్రా చేసుకుంటాము. అది ఎలా డ్రా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఓకేనా, లైవ్ మార్కెట్లో మీకు ఎప్పుడైనా లైవ్ నేను తీసుకున్నప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను ఫిక్స్డ్ రేంజ్ ఏరియా ఉంది కదా, ఆ ఇండికేటర్తో మీకు చెప్తాను అన్నమాట. మీకు అర్థమవుతుంది ఈజీగా. నథింగ్ బట్ ఈ కోఆర్డినేట్స్ అండ్ నథింగ్ బట్ ఈ రెండువే ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే అండి, ఈ డెవలపింగ్ పిఓసి ఈజ్ నథింగ్ బట్ మనకి ఏరియాలో ఇంకే లైవ్ మార్కెట్లో కనిపిస్తుంది అన్నమాట. ఇది మనకి పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది కదా, ఇంకే వేరే ఏరియాలో మనకి వాల్యూమ్ పెరుగుతుంది అనుకో, అవే కనిపిస్తుంది. అక్కడ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేసాం అన్నమాట. ఈ విఏ అవసరం లేదు, వాల్యూమ్ ఏరియా అయితే అవసరం లేదు, లైట్ అనేది. ఓకేనా, ఈ వాల్యూమ్ ఏరియా అనేది ఇట్లా చూపిస్తుంది నథింగ్. ఓకే, సో మనకు సెట్టింగ్స్ అర్థమైపోయింది కదా. ఈ సెట్టింగ్స్ మీరు మీ ట్రేడింగ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మీరు సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి డిఫాల్ట్ సెట్టింగ్స్. ఓకే, సో ఓకే అండి, ఇప్పుడు పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంది. ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మనకి ఈ సపోర్ట్ అనుకోండి. సపోర్ట్ నుంచి మనకు ఒక రివర్సల్ వచ్చింది. రివర్సల్ వచ్చి మళ్ళీ మనకి మళ్ళీ సేమ్ ఏరియాకి వచ్చిందనుకో. వచ్చిన తర్వాత మనకి క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చిందనుకో. ఓకే, ఈడేం చేయాలి, ఎంట్రీ ప్లాన్ చేయాలి ఈ చిన్న ఏరియాలో. ఓకే, ఈ ఎంట్రీ ప్లాన్ చేయాలి, ఇక్కడ ఎస్ఎల్ ప్లాన్ చేయాలి. రీసెంట్ హై వచ్చేసి మనకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి. ఈ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి రీసెంట్ స్వింగ్ హై పెట్టుకోవాలి. ఇది బ్రేక్ చేస్తే సెకండ్ హై వరకు మనం సెకండ్ టార్గెట్ పెట్టుకోవాలి. ఓకే, ప్రజెంట్ అయితే ఫస్ట్ స్వింగ్ వచ్చేసి మనకి టార్గెట్. ఓకేనా, మనం ఇక ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మన ట్రేడింగ్ ప్లాన్ బట్టి ట్రేడింగ్ మనం ఆ రోజు ఎలా చేస్తున్నామో దాన్ని బట్టి స్కాల్పింగ్ చేసినాం అనుకో.
ఇక్కడ మన దగ్గర రాగానే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకేనా, దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మీకు చూపిస్తాను ఈ వాల్యూమ్ బట్టి మీకు ఎలా ఉంటుంది మార్కెట్ అనేది చూపిస్తాను. ఇఫ్ సపోజ్ ఇంకో ఈ ఏరియాలో స్వింగ్ కనిపిస్తుంది కదా, ఈ స్వింగ్లో ఇది స్వింగ్ హై. ఓకే, ఇది చూడండి. ఓకే, ఇంకా మనకి ఏరియాకి రాలేదు కాబట్టి ఇది మనం మూవ్ చేద్దాం. సపోజ్ ఇదొక స్వింగ్లో ఇదొక స్వింగ్ హై అనుకోండి. ఓకే, స్వింగ్లో ఈ స్వింగ్ హై ఇక్కడ నేను డ్రా చేశాను కదా, ఈ ఏరియాలో మనకి రెసిస్టెన్స్ వచ్చింది కదా, ఇది మనం డ్రా చేసుకున్నాం అనుకో, ఫ్యూచర్లో సపోజ్ మన మార్కెట్ ఆడికి వస్తే ఆ ఏరియా నుంచి రివర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ ఏరియాలో సెల్లర్స్ అండ్ బయర్స్ ఎక్కువ ఉన్నారని అర్థం. ఓకే ఓకే ఇప్పుడు మనకి చూడండి, ఈ ఏరియా మనం ఏం స్వింగ్ తీసుకున్నాం, ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు మనం డ్రా చేసుకున్నాం. మనకి పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఏరియా వచ్చింది. ఓకే, ఈ ఏరియాలో ఇక్కడ మనకి సెల్లర్స్ అండ్ బయర్స్ ఎక్కువ అని చెప్పేసి మనకి ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. ఓకేనా, రాగానే చూడండి ఈ ఏరియా వచ్చిందా, ఏరియా బ్రేక్ అయిందా, బ్రేక్ అయినా కానీ ఇక్కడి నుంచి రివర్సల్ వచ్చింది. రివర్సల్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రివర్సల్ బ్రేక్ అయింది, వచ్చింది ఇక్కడికి, వచ్చిన తర్వాత మన కరెక్షన్ వచ్చింది అనమాట. ఓకే, రిట్రేస్మెంట్ వచ్చింది. దాని తర్వాత మనకి సపోజ్ ఈ ఏరియా రాగానే అక్కడ మనకి టచ్ చేసి హెవీగా ఫాల్ అయిపోయింది. చూసారా, కరెక్షన్ తర్వాత మనకి ఫాల్ అలా ఉంటుంది. ఓకే, చూడండి చిన్న ఎస్ఎల్ పెట్టుకుంటే ఇంత ప్రాఫిట్. ఓకే, ఇంకా చూపిస్తాను మీకు, సేమ్ ఉంటుంది. సపోజ్ ఇదొక మనం ఈ ఏరియా తీసుకుందాం, ఎందుకంటే ఈ ఏరియా కింద పోతుంది కదా, ఈ స్వింగ్ లేకపోతే ఈ స్వింగ్ తీసుకుందామా, పెద్ద ఉంది కదా, ఈ స్వింగ్ ట్రై చేద్దాం. సపోజ్ ఈ ఏరియా ఉంది, ఈ ఏరియా వచ్చింది. ఓకే, ఈ ఏరియా నుంచి ఏరియా ఉంది కదా, చూడండి ఇక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉందా, వాల్యూమ్ ఎక్కువ ఉంది, మనకి క్యాండిల్ కన్ఫర్మేషన్ రాలేదు. ఓకే, క్యాండిల్ కన్ఫర్మేషన్ రాలేదు, బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయింది ఏమైంది, ఇది మనకి రెసిస్టెన్స్ ఉంటుంది కదా, రెసిస్టెన్స్ వచ్చి సపోర్ట్లో అది క్రియేట్ అయిపోయింది. సపోజ్ మనకి క్యాండిల్ కన్ఫర్మేషన్ వస్తే దాని కింద మనం చెప్పాను కదా, మనకి ఎప్పుడైనా ఇండికేటరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం డ్రా చేసుకోవచ్చు. ఆ ఏరియా నుంచి మూమెంటం స్ట్రాంగ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, యాంకర్డ్ వాల్యూమ్ ఎలా బిహేవ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చిందా చూడండి, ఇది రాగానే ఇది బ్రేక్ చేసింది. ఓకేనా, బ్రేక్ చేసింది. సపోజ్ ఇది ఇక్కడ మనకి ఒక రివర్సల్ క్యాండిల్ వచ్చిందనుకో, ఇక్కడ మనము సెల్లింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసి వెనక ఎస్ఎల్ పెట్టేసి కింద మనం టార్గెట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. బట్ ఏంది, ఇది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి కానీ చూడండి మనకు ఒక హెవీ సెల్లింగ్ వచ్చింది. మనం ఏమనుకుంటాం, సెల్ చేయొచ్చు అనుకుంటాము. బట్ మనకి పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఉంది కదా, మన ఏరియా ఇది కదా. ఓకే, మన ఏరియా ఇది కదా, ఈ ఏరియా కిందికి వస్తే మనం ప్లాన్ చేయాలి యాక్చువల్లీ. బట్ అది ఇక్కడి నుంచి పైనుంచి మూవ్ అయిపోయింది. సో ఇండికేటర్ వల్ల మనకి ఏంది, ఇక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేయలే. ఓకే, సో ఈ మన వాల్యూమ్, ఈ వాల్యూమ్ ఇక్కడ యాడ్ అయిన తర్వాత మార్కెట్ చూడండి ఎంత స్పీడ్ అయిపోయిందో. ఇక్కడ చూడండి, ఇక్కడ హయ్యర్ సెల్లర్స్ అండ్ బయర్స్ ఉంది కదా, ఈ సెల్లర్స్ అండ్ బయర్స్ యాడ్ అవ్వగానే చూడండి మార్కెట్ ఎంత మూమెంటం ఎంత స్ట్రాంగ్ వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూమెంటం ఎలా ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ మూమెంటం ఎలా ఉంది, అర్థమైందా? సో ఈ ఏరియాకి వచ్చిన తర్వాత రివర్సల్ వచ్చినా స్ట్రాంగ్గా సెల్ అవుతుంది. సపోజ్ అది బ్రేక్ చేసి మనకి అప్ సైడ్ వెళ్ళినా, బ్రేక్ చేసిన తర్వాత మూమెంటం ఇచ్చినా కూడా అది స్ట్రాంగ్గా వెళ్తుంది, మూమెంటం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఆ ఏరియాకి వచ్చిన తర్వాత మనకి సెల్లర్స్ అండ్ బయర్స్ యాడ్ అయిపోతారు. చాలామంది స్టాప్ లాస్ పెడతారు, వాళ్ళ హిట్ అవుతుంది. తర్వాత కొత్త బయర్స్ అండ్ సెల్లర్స్ కూడా చాలామంది ఇంట్రెస్ట్ అక్కడే చూపిస్తారు. సో ఆ ఏరియా మనకి చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కానీ మీకైతే. సో ఈ వాల్యూమ్ ప్రొఫైల్ అర్థమైందిగా, వాల్యూమ్ ప్రొఫైల్తో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకోవాలో మీకు అర్థమైంది కదా. ఓకే, సో అంతే అండి, ఏం లేదు, సింపుల్. సపోజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సపోజ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ట్రేడింగ్ చేసి
వాళ్ళకి ఏమైనా సపోర్ట్ అండ్ రిలేషన్స్ ఎలా డ్రా చేయాలో అర్థం కాకపోతే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఓకేనా. ఐ మీన్ వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు మేబీ, ఓకేనా. కానీ ఒక పాయింట్ ఏంటంటే మనకి ఇలా చాలామంది ఏమనుకుంటారు, ఈ బ్లూ లైన్ చూసి బయర్స్ ఎక్కువ ఉన్నారు, రెడ్ చూసి సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, ఇది ఏమంటారు స్ట్రాంగ్గా మనకి బయింగ్ అనిపించాలని బై చేద్దామని చెప్పేసి అనుకుంటారు. సో అలా ట్రేడ్ అయితే ప్లాన్ ఎప్పుడు చేయొద్దు, ఓకేనా. ఫస్ట్ మనకి ఒక స్వింగ్లో వాల్యూమ్ కనిపించాలని ఒక లైన్ డ్రా చేసుకోండి. అక్కడి నుంచి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఒక మనకి కరెక్షన్ ఇచ్చింది ఆర్ఎస్ చిన్న కరెక్షన్ ఇచ్చిన తర్వాత కరెక్షన్లో మనం ఒక ట్రేడ్ ప్లాన్ చేయండి చిన్న ఎస్ఎల్ తోటి. అండ్ టార్గెట్ విల్ బి స్వింగ్ హై ఆర్ స్వింగ్ లో పెట్టుకొని టార్గెట్ ట్రైల్ చేసుకుంటూ వెళ్ళండి, ఓకేనా. సో అక్కడి నుంచి మాత్రం మనకి మొమెంటం మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఓకేనా. మొమెంటం స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఈ వాల్యూమ్ ప్రొఫైల్స్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. అర్థమైంది కదా, ప్లీజ్ లైక్ చేయండి, ఓకే. అండ్ ఓకే, ఇంకా ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. అండ్ దిస్ ఈజ్ ఏ ట్రేడింగ్ అకాడమీ వీడియోస్. థ్యాంక్ యూ.